మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 2వ తేదీన గురువు మారబోతున్నారు. ఈ గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతుంటే, కొన్ని రాశుల వారికి కాస్త అటు ఇటుగా ఉంది. అయితే ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆర్థిక విషయాలపైన గురు మార్పు వల్ల కలిగే ప్రభావాలేంటి అనే విషయాల్ని మనకు సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. ఆసాంతం వీడియో విని మీ రాశుల వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూన్ 2న గురువు మార్పు అనేది చాలా మార్పులకు కారణం కాబోతుందని విన్నాము. ముఖ్యంగా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. శుభ ఫలితాలు ఇచ్చే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల పైన విభిన్న రకమైన ఫలితాలు ఉంటాయమ్మా అంటుంటారు కదా. ఏ రాశులకు బాగుంది? ఏ రాశులకు ఎలా ఉంది? ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గ్రహం ఏదయ్యానంటే గురువు. సహజ శుభగ్రహము కూడా. అయితే విశేషము ఈ జూన్ 2వ తారీఖు రోజున కారణం ఏంటంటే, స్వక్షేత్రంలో ఎలాగో బలంగా ఉంటాడు. కానీ ఉచ్చక్షేత్రంలో ఇంకా బలంగా ఉంటాడు. హ్మ్. అంటే దీన్ని మనం బాగా అర్థం చేసుకోదలుచుకుంటే, మనం సొంత ఇంట్లో ఉంటే మనం సంతోషంగానే ఉంటాం. హుందాగా, దర్పంగా ఉంటాం. ఇది మన ఇల్లు అన్నట్టుగా ఉంటాం. హ్మ్. అదే ఫామ్ హౌస్‌లో ఉంటే మనదే అది గూడా. హ్మ్. కానీ ఫామ్ హౌస్‌లో ఎప్పుడు వెళ్తాం? సంతోషంగా ఉండడం కోసం వెళ్తాం. హ్మ్. కదా! అంటే అన్నీ పక్కకు పెట్టి, మనము ఆనందంగా ఆ ఉన్న 2 రోజులైనా సంతోషంగా ఉండాలని ఫామ్ హౌస్‌కెళ్తాం. ఎంజాయ్ చేయడం కోసమే వెళ్తాం. ఎంజాయ్ అని కాదు, ఇక్కడ సంతోషం. హ్మ్. అలా ఉచ్చ స్థితి ప్రతి గ్రహానికి సంతోషాన్ని కలిగించేటువంటిది. ఓహ్! అంటే ఎటువంటి ఆహ్, స్థితిలో ఉన్నా శుభ ఫలితాలనేటువంటివి ఆ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా ఇస్తుంది. హ్మ్. అలాంటి ఉచ్చ స్థితి గురువుకి కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు జూన్ 2వ తారీఖు రోజున. ఎప్పటి వరకు ఉంటున్నాడు? చాలా షార్ట్ పీరియడ్ ఉంటున్నాడు. అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి ఈ ఉన్న 5 నెలల పాటు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలలో ప్రధానంగా చాలా మార్పులు అనేక రాశుల్లో వాళ్ళకి జరుగుతాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఆనందంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నల్లేరు మీద నడక సాగించినటువంటి కొన్ని రాశుల వాళ్ళకి ఇప్పటి నుంచి కొన్ని కష్టాలు ఎదురవ్వచ్చు. ఇప్పటి వరకు బాగా కష్టాలు అనుభవించి ఇంకా మంచి రోజు రాదా అంటూ ఎదురు చూసే వాళ్ళకి ఈ గురు మార్పుతోనే జీవితంలో మళ్ళీ కొత్త రోజులు మార్పు అనేటువంటివి రావచ్చు. ఇలా కొన్ని రాశుల వారికి ఉంది. ఇందులో ప్రధానంగా గమనించుకుంటేనమ్మా, ఏ రాశుల వారికి యోగదాయకంగా ఉంటుంది అని గమనించుకుంటే మొట్టమొదటి రాశి మిథున రాశి. ఓహ్! ద్వితీయ స్థానంలో గురు సంచారము చాలా అనుకూలము. తరువాత స్థానము కన్యా రాశి. లాభస్థానంలో సంచార ప్రభావం. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీన రాశి వారికి మొత్తం 5 రాశుల వారికి సంపూర్ణంగా ఉంటుంది. మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే ఈ చెప్పినటువంటి 5 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. హ్మ్. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ అధిక మాసము, జ్యేష్ఠ మాసము, ఈ అధిక జ్యేష్ఠ మాసములోనే జూన్ 2వ తారీఖు రోజున గురుడు మారుతున్నాడు. దీని సందర్భంగా ఈ గురువు మార్పు జరిగినటువంటి కారణం చేత మీకందరికీ కూడా అత్యంత శుభ ఫలితాలు కలగాలి. గురు అనుగ్రహం వలన ఇబ్బందులు పడుతున్నటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశ్యము. అలాగే మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశిలో జన్మించిన వారికి ఇంకా మంచి జరగాలనే ఉద్దేశంతో ఓవరాల్‌గా 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచి జరగాలనే సదుద్దేశముతో సకల కర్మకి ప్రత్యక్ష సాక్షిభూతుడైనటువంటి సూర్యుని ద్వారా గ్రహించిన కర్మ ఫలితాల్ని అనుభవింపజేసే అధికారము ఈ శని భగవానుడికి ఉంటుంది కాబట్టి
ఈ అధిక మాసంలో వస్తున్నటువంటి శని త్రయోదశి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో 13వ తారీఖు రోజున ఈ యొక్క గురుగ్రహ మార్పు సందర్భంగా మరియు శని దోషంతో బాధపడుతున్నటువంటి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురువు మార్పు ద్వారా మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి ధనుస్సు రాశి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై శని దోష నివారణ పూజలు గురు కృప కటాక్ష సంబంధించి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శనికి అంటేనే కరుంగలి ప్రీతిప్రాత్రమైనటువంటిది. ఈ శని సంబంధమైనటువంటి కరుంగలి మాల మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితేనమ్మా, మేషరాశి వారికి ప్రధానంగా గమనించుకుంటే అర్ధాష్టమ గురు ప్రభావం. ఈ అర్ధాష్టమ గురు ప్రభావం వలన ప్రధానంగా గృహ నష్టము కానీ వాహన నష్టము కానీ ప్రధానంగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్థిరాస్తులు Hmm. లిక్విడేట్ అవుతాయి. Oh. ధన నష్టము జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేషరాశి వారు గురు ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం. అందున ఏలిన నాటి ప్రభావంతో పాటుగా గురువు కూడా మారాడు. ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ మేషరాశి వారు పొందుతారు. ఓకే. ఇక వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచార ప్రభావం వలన ఈ 5 నెలల పాటు కష్టములు ఉంటాయి. Hmm. కష్టములు అంటే ఏంటి? కష్టం అంటే ఏ పని చేసినా ఫలితాన్ని అంత తొందరగా పొందలేకపోవడం, ఓకే. మనం అనుకున్న టైంకి అనుకున్నటువంటి పని. కానీ శని చాలా యోగిస్తున్నాడు వృషభ రాశి వారికి. గురువు యోగించలేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. అంటే కష్టం అంటే ఏంటి? అనుకున్న సమయానికి పెద్దవాళ్ళు సహాయ సహకారాలు అందించకపోవడం, రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో రాలేకపోవడం, కష్టపడ్డ ఫలితం దక్కకపోవడం, ఇలా కష్టములు అనేటివి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏర్పడుతున్నాయి. ఇక మిథున రాశి వారికి జూన్ 2తో ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి వస్తాడో ధన లాభము చేకూరుతుంది. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవడం కానీ, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు వచ్చినా ఇంకా ఎక్కువగా లాభం ఉండడం కానీ, లేదా లోన్స్ కోసం ఎదురు చూస్తుంటారు, అవి శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి. అన్ని విధాలుగా ఆర్థిక పరంగా చాలా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం ప్రధానంగా రాశిలోనే గురు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత స్థాన చలనం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి మారడం కానీ, ఉన్న జాబ్ నుంచి వేరే జాబ్కి మారడం కానీ, లేకపోతే ఉన్న ఈ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇంకొక ఇల్లుకి వెళ్ళడం కానీ, ఏదైనా కానీ దేశ మార్పు, ప్రదేశ మార్పు అనేటువంటిది స్థాన చలనం ఉంటుంది. ఓకే. అలాగే ఉద్యోగంలో కూడా స్థాన చలనం, ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఉద్యోగం. అలాగే స్థాన చలనం ఉన్నప్పుడు వృత్తిలో కూడా చూసుకుంటే చేస్తున్న వృత్తితో పాటు వేరే వృత్తిలోకి వెళ్ళడం, ఓహో! ఇలా కూడా మనం చూసుకోవచ్చు. అనుసరించవచ్చు. ఓకే. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. ఇక సింహ రాశి వారికి గనక చూసుకున్నట్లయితే నష్టముని సూచిస్తుంది. నష్టములు అన్నప్పుడు అది ఏదైనా కావచ్చు. ధనపరమే అనే కాదు. ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అలాగే వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. ఏదైనా కానీ విద్యార్థులు అనుకోండి, విద్యా నష్టం. అనుకున్నంత మేర వీళ్ళు హ్మ్. పరీక్షల్లో పాస్ కాలేకపోవచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగ నష్టం కావచ్చు. వేరే ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే ధనపరమైనటువంటి నష్టము. ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు ఆశ, వడ్డీ వస్తుందనే ఆశతోనే కదా ఇస్తారు. అవును. అది రాకపోవచ్చు. ఓకే. ఇలా నష్టము అనంటే కేవలం డబ్బనే కాకుండా ఏ సంబంధించినటువంటి రంగంలో ఉన్నారు. కొంతమంది ఆరోగ్యం కోసం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అది కూడా ఆరోగ్యపరంగా నష్టం. అవును. ఈ విధంగా చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా లాభము అని చెప్పబడుతుంది. 11వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత లాభం. లాభము అనంటే కేవలం డబ్బనే కాదు. వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిలో లాభం. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి వ్యాపార పరంగా లాభం. వ్యాపార విస్తరణ జరగవచ్చు. లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి అనారోగ్యం నుంచి బయటపడి సంతోషంగా జీవిస్తారు. విద్యార్థులకి విద్యా లాభం. కోరుకున్న చోట విద్యా సంస్థలో ప్రవేశం లభించవచ్చు. అన్ని విధాలుగా చక్కగా విద్యార్థులు తమ పోరాట పటిమతో అన్ని విధాలుగా పరీక్షల్లో ప్రథమ శ్రేణితో పాస్ అవ్వచ్చు. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహ లాభం. ఇట్లా చెప్పవచ్చమ్మా.
ఈ విధంగా అన్ని విధాలుగా లాభము అంటే డబ్బుతో అనేది కాకుండా ఏ ప్రయత్నంలో ఉంటారో ఆ ఉమ్, ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక తులా రాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశిలో గురుడు ప్రవేశం చేయగానే శ్రమతో కూడుకున్నటువంటి జీవన విధానం లభిస్తుంది. శ్రమ అంటే ఏంటి? ప్రధానంగా శ్రమ అంటే అంతవరకు బాగా తులారాశి వారికి మిథున రాశిలో ఉండగా బాగా సంపాదించి పెట్టుకుంటారు. పెట్టుకున్న దాన్ని ఎక్కడో చోట పెట్టుబడి పెట్టడం, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడము, కొత్త జీవన విధానం ప్రారంభించడం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. అన్ని కూడా. ఉంటుంది. తద్వారా ఏమవుతుంది? ఎక్కువగా కష్టపడాల్సింది. ఇప్పుడు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించారనుకోండి, ఆ వ్యాపారాన్ని గాడిలో పెట్టడం కోసం ఎక్కువగా అవును, కష్టపడాల్సొస్తుంది. శ్రమ పడాలి. ఉంటుంది. అలాగే విద్యార్థులు మంచి విద్యతో పాస్ అవుతారు. అప్పటి వరకు వేరే కాలేజీలో జాయిన్ అవుతారు. మళ్ళీ అక్కడ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, మళ్ళీ కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెడతారు గదా! ఉమ్, కొత్త విద్యను నేర్చుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వ్యాపారం కూడా ఉన్న వ్యాపారం నుంచి వేరే వ్యాపారంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యాపారాన్ని సర్దుబాటు చేసుకోవడం. ఈ విధంగా వ్యాపారస్తులకి, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఛాలెంజింగ్ పీరియడ్ నడుస్తూ ఉండవచ్చు. కొత్తగా అప్‌డేట్ కావాల్సినటువంటి పరిస్థితి. తద్వారా ఆ విధంగా శ్రమ ఎక్కువగా పడతారు. ఇక్కడ శ్రమ అనగానే భయపడిపోవడం అని కాదు. శ్రమ అంటే జీవితంలో అభివృద్ధి పొందడానికి చేసే ప్రయత్నంలో వచ్చే ఉమ్. ఆటంకాల నివారణ కోసం కష్టపడే తత్వమే శ్రమ అంతే, ఎఫర్ట్స్ అని పెట్టడం పెరుగుతుంది చెప్పవచ్చు. అంతే. ఇక వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. లోన్స్ శాంక్షన్ అవుతాయి. డబ్బులు చక్కగా వస్తుంది. విద్య చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకి బావుంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు, శుభ పరిణామాలన్నీ కూడాను ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే అప్పటి వరకు బాగా యోగించినటువంటి గ్రహము ఇక జూన్ 2వ తారీఖు నుంచి మారినటువంటి కారణం చేత అన్ని విధాలుగా నష్టము. అంటే ధన నష్టమే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరు డబ్బు వచ్చి అప్పు అడిగినా కానీ ఇవ్వకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది. కొత్తగా గురుడు కూడా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, అలాగే తుల, ధనస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉంటుంటాయి. గురు మారినటువంటి కారణం చేత. ఈ 2 గ్రహాల యొక్క దృష్టిలో పెట్టుకొని అధిక మాసం ఇప్పుడు నడుస్తుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు గురు మార్పు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీన రాశిలోనే. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటిది కూడా అధిక మాసము. కాబట్టి ఈ అధిక మాసంలో ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహం కోసం దాదాపుగా 12 రాశులని చెప్పవచ్చు. జూన్ 13వ తారీఖు రోజున శని త్రయోదశి. అధిక మాసంలో వస్తున్నటువంటి శని త్రయోదశిలో ప్రత్యక్ష కర్మ కారకుడు సూర్యుడు. అక్కడి నుంచి ఆ యొక్క కర్మ ఫలితాలన్నీ గ్రహించి మనకు ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవింపజేసే గ్రహము శని. మరియు గురువు కూడా అత్యంత శుభకరుడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెప్పినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గురు కృప కటాక్ష హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. శని సంబంధించినటువంటి వృక్షము కరుంగలి మాల అనేటువంటిది లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోగలరు. ఇక మకర రాశి వారికి గమనించుకున్నట్లయితేనమ్మా, ఈ యొక్క మకర రాశి వారికి షష్టమ స్థానం మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురువు అనుకూలంగా లేడు ఇప్పటి వరకు. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు సంపూర్ణంగా అనుగ్రహించబోతున్నాడు. సౌఖ్యము ఉమ్. కలుగుతుంది. అంటే కష్ట నష్టాల నుంచి బయటపడి, ఇబ్బందుల నుంచి బయటపడి అన్ని విధాలుగా పనులను చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు మెరుగుపడతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలము ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ 2 గురుగ్రహ మార్పు ద్వారా ఏర్పడబోతుంది అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకి కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి అయిన తర్వాత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడో షష్టమ స్థానం. ఇది కుంభరాశి వారికి ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్న గ్రహము ఒక్కసారిగా అవయోగిగా మారిపోతాడు. అంటే నానావిధ కష్టములు అని సూచిస్తుంది. నానావిధ కష్టములు అనంటే
అసలు ఏ ప్రయత్నం చేసినా గురువు అనుకూలంగా లేని కారణం చేత అన్ని పనులలో ఆటంకాలే ఉంటాయి. ముందు అడుగు వేస్తే వెనక గొయ్యి. ముందు 2 అడుగులు, వెనక 4 అడుగులు గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. ఏది ఒక పట్టాన ముందుకు సాగదు. కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త కష్టపడవలసిందే. దైవానుగ్రహాన్ని పొంది తీరవలసిందే. హ్మ్. ఇక చివరిగా మీనరాశిలో జన్మించినటువంటి వారు. మీనరాశిలో జన్మించినటువంటి వారికి జన్మ శని ప్రభావం ఎలాగో ఉన్నది. ఏలిన నాటి శని ప్రభావం. దీనికి తోడుగా జూన్ 1 తారీఖు వరకు అర్ధాష్టమ గురు ప్రభావం వలన ఈ జూన్ అంతా కూడా ఇబ్బంది పడ్డారు. జూన్ 1 తారీఖు వరకు. కానీ జూన్ 2 తారీఖు నుంచి గురును మారినటువంటి కారణం చేత ప్రధానంగా సర్వ సంపదలు కలుగుతాయి అని చెప్పి అర్థం. సర్వ సంపద అంటే కేవలం డబ్బనే కాదు. ఏ సంపద అంటే అభివృద్ధి అని అర్థం. హ్మ్. ఇక్కడ అర్థం తీసుకోవాల్సినటువంటి. పశువులు కావాలనుకున్న పశు సంపద, ధనం కావాలనుకున్న ధన సంపద, భా కళత్ర పుత్రాదులు కావాలనుకున్నప్పుడు కళత్ర సంపద, పుత్ర సంపద. అలాగే గృహం కావాలనుకున్న వాళ్ళకి గృహం సంపద. ఇలా ఏ విధంగానైనా కానీ అన్ని విధాలుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురుడు సంపూర్ణంగా అనుగ్రహించబోతున్నాడని చెప్పవచ్చు. గురువుగారు ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారు విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ముఖ్యంగా ఆర్థిక అభ్యున్నతి వీటికి ఎలా ఉండబోతుంది? గురుగ్రహ మార్పు వల్ల వీళ్ళ జీవితాలు ఎలా మారబోతున్నాయి? గమనించుకున్నట్లయితేనమ్మా ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి. ఈ 5 రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇప్పటి వరకు కూడా వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ గురువు మార్పుతో ఈ 5 రాశుల్లో తప్పకుండా వివాహాది శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో మంగళ తోరణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. గృహం పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి గృహ మార్పు జరుగుతుంది. గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ హ్మ్. 5 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉండబోతుందని చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని విధాలుగా సుఖ సంతోషాలు అన్నిటికంటే సంతానం అందున పుత్ర సంతానం కావాలనుకునేటువంటి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గురుగ్రహ మార్పు వలన అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. మిగతా రాశుల వారికి జరగవా అనంటే మిగతా రాశి వాళ్ళు ఏంటంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. గురువు అంటేనే దైవకారక గ్రహము. గురువు ఎలా ప్రసన్నుడవుతాడు? మనము తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. తప్పకుండా గురువుగారు. ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగా ఉంది. కొంతమందికి కొన్ని కష్టాలున్నాయి అంటున్నారు. అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా కావాలనే కోరిక ఉంటుంది. అలాగే కష్టాల్లో ఉన్న వారికి అయ్యో! మాకు జరిగితే బావుండు అనిపిస్తుంది. వీరందరూ ఏ దైవారాధన లేదా ఏ పరిహారాలు చేస్తే బావుంటుంది? ఇప్పుడు మనం చెప్పినట్టుగా చాలా బాగా యోగించబోతున్నటువంటి గ్రహాలు, బాగా యోగించబోతున్నటువంటి రాశులు మిథునము, కన్య, వృశ్చికము, మకరము, మీనం. ఈ హ్మ్. 5 రాశులు. హ్మ్. మిగతా రాశులు అనుకూలంగా లేవు. ఏంటి? మేషము, వృషభము, కర్కాటకము, సింహము, తుల, ధనుస్సు, కుంభ. కుంభ. ఈ 7 రాశుల వారికి అనుకూలంగా లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే అనుకూలించే రాశులు ఇంకా అనుకూలించాలి, దైవం అనుకూలించాలనే ఉద్దేశంతో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇక అనుకూలించనటువంటి రాశులు ఉన్నాయి కదా! గురుగ్రహ మార్పు వలన. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దైవానుగ్రహం ఎలాంటి విధంగా మనకు సంప్రాప్తమవుతుంది అనేటువంటి విషయాన్ని గనక చూసుకుంటే, ప్రధానంగా గురువు అంటేనే దైవం. కాబట్టి ఖచ్చితంగా ఆయా రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు తమ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని విస్మరించకుండా ప్రతిరోజు కూడాను ఆరాధనలో భాగంగా దైవంతో కనెక్ట్ అవ్వాలి. ప్రతిరోజు కూడా తప్పదిక. సమస్యలనుకున్నప్పుడు నవగ్రహాల్లో గురువు దైవ ఆరాధనతోనే తన యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించుకుంటాడు. హ్మ్. అన్నిటికంటే మించి దైవ స్వరూపమని ఎవరి అంటాము? మనకంటే వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానములో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు, అధికారము, హోదాలో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు, కుల పెద్దలు, మత పెద్దలు, బ్రాహ్మణులు, అలాగే ఈ యొక్క పీఠాధిపతులు వీళ్ళందరూ ఎప్పుడు కనపడ్డా వాళ్ళకి పాద నమస్కారం చేసే అలవాటు చేసుకోవాలి. హ్మ్. అలాగే పిల్లల్ని ప్రేమగా అనగా 10 సంవత్సరాల లోపల పిల్లల్ని దాదాపుగా 12 సంవత్సరాలు వేసుకోవచ్చు. 12 సంవత్సరాల వాళ్ళని పిల్లలు అని అంటారు. హ్మ్. 30 నుంచి టీనేజ్‌లోకి హ్మ్. వస్తారు. కాబట్టి 12 సంవత్సరాల లోపల పిల్లల్ని ముద్దుగా లాలించాలి. వాళ్ళకి ఏదన్నా తినే విధంగా చాక్లెట్‌లు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కొనివ్వడం కానీ, ప్రేమగా చూసుకోవడం కానీ, ఈ విధంగా చేసుకుంటే గురువు యొక్క ప్రభావం చాలా మటుకు తగ్గుముఖం పడుతుంది. హ్మ్. అలాగే 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టకము, అలాగే దత్త అష్టకము ప్రతిరోజు రోజుకి 3 సార్లు పఠించాలి. ఇక అవకాశం ఉంటే జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభించి అక్టోబర్ 30 లోపల 5 నెలలు ఉంటది కాబట్టి సమయానుకూలంగా చూసుకొని ఒక మంచి సమయాన్ని ప్రతిరోజు చూసుకొని దత్త
చరిత్ర పారాయణం. ఇప్పుడు దత్త చరిత్ర అంటే ఫకీర్‌కి సంబంధించినటువంటిది కూడా దత్త చరిత్ర అనుకుంటున్నారు. అది కాకుండా గీతా ప్రెస్ వాళ్ళు, గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ముద్రించినటువంటిది దత్త చరిత్ర గ్రంథం ఉంటుంది. అది ఒరిజినల్. ఆ యొక్క దత్త చరిత్ర గ్రంథాన్ని 16 సార్లైనా గాని పారాయణం చేసినట్లయితే, గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, గురువారం నాడు దాంపత్య జీవితం, మాంసాహారము, అలాగే ఆదివారం కూడా. గురువారము, ఆదివారం దాంపత్య జీవితం, మాంసాహారము, ధూమపానము, మద్యపానం లాంటివి విసర్జించడం. ఇవన్నీ చేసుకుంటే చాలా మటుకు గురువు అనుకూలంగా ఉండబోతాడు. అంత ఇబ్బంది పెట్టడు. అవకాశం ఉంటే ఎలాగో ఈ జూన్ 13వ తారీఖు రోజున అధిక మాసము, ఈ యొక్క సంబంధించినటువంటి ఈ శని త్రయోదశి కూడా ఏర్పడింది. కాబట్టి 12 రాశులు ఇందులోకొస్తారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి రాశుల వాళ్ళకి కోసమే మనం చేసేటువంటి శని దోష నివారణ పూజలు, గురు కృపా కటాక్ష హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినట్టు కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఈ యొక్క జూన్ 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.